శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పక్కన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో చాలా విషయాలు అసంబద్ధంగానే, కొన్ని మాత్రమే సరిగ్గా ఉన్నాయి. సరే, ఏదేమైనా కూడా శివరామకృష్ణ కమిటీ వాళ్ళు స్టడీ చేశాను, రిపోర్ట్ స్టడీ చేశారు, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసినప్పుడు మీ నివేదికని అమలు చేస్తారని మీరు ఏ విధంగా ఊహిస్తారు? కాదండి, ఒక పాజిటివ్. శివరామకృష్ణ మేము అమరావతి, మేము రాజమండ్రి కావాలనుకున్నా అమరావతిని ఎప్పుడైతే చేశారో మేము మద్దతు పలికాం. పైగా అదేదో 3 పంటలని బొండే భూమి 53 ఎకరాలు అనేది తప్పని నిరూపించి నేను అన్నాజీ గారికి లేఖ కూడా రాశాను, రావద్దని చెప్పాను. ఏమంటే అందులో 3,000 మాత్రమే ఇంటెన్సివ్ క్రాప్, సెమీ ఇంటెన్సివ్ క్రాప్ 3,000, 6,000 ఎకరాలు. మిగతా తుళ్ళూరు, అనంతపురం అన్నీ కూడా మెట్ట ప్రాంతాలు. అసలు పొగాకును పత్తి రానప్పుడు చాలా ఏమీ కానీ భయంకరమైన ప్రాంతం. మీరు చెప్పే ప్రకారం 33,000 ఎకరాలు, 52,000 అండి, 33,000 కాదా, రాష్ట్ర ప్రభుత్వం అలా చెప్తా ఉంది. మొత్తం CRDA పరిధిలో ఇవాళ 53,000 ఎకరాలు అండి. అంటే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలు. అందులో 3 పంటలు పండేవి తక్కువ అంటారు. 3 పంటలు పండేవి ఖచ్చితంగా తక్కువ ఉన్నాయి. మంచి నేల, వాళ్ళకి న్యాయం చేయాలని కాదంటలేదు, కానీ మిగతా ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు అందరూ వెళ్ళకుండా మీకేంటి అభ్యంతరం మరి? అంటే ఇప్పుడు మాకు అభ్యంతరం అది కాదండి. అమరావతి అక్కడ కడతారు, అమరావతి కట్టాలి, ప్రాపర్ కేర్ తీసుకోవాలి, కొండవీటి భాగాన్ని ప్రాపర్ కేర్ తీసుకోవాలి, అమరావతి కట్టాలి, అక్కడ కట్టడం మంచిది మా అభిప్రాయం. మాకు రాజమండ్రి అనుకున్న అద్భుతమైన ప్రదేశంగా ఉంది, కానప్పుడు అక్కడ కడతాం. అంటే మీ అభ్యంతరాలు? మా అభ్యంతరం ఏంటంటే పారదర్శకంగా చేయట్లేదు. అంటే ఇది ఇప్పుడు సింగపూర్ కన్సార్షియం కానీ పారదర్శకంగా చేయట్లేదు. అంటే స్విస్ నుంచి పారదర్శకంగా లేదు. రెండో విషయం ఏంటంటే మా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తానని బిల్లులో ఉంటే మానేసి మిగతా చోట్ల పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిజైన్స్ తీసుకోవచ్చు, అద్భుతమైన డిజైన్ తీసుకుని నేను వ్యతిరేకించాను. సింగపూర్ ఎందుకు కాదు, మా దగ్గర కూడా డిజైన్ తీసుకుని ఆంధ్ర ఒక సంస్కృతిని, భారతీయతను మేళవించి అది డిజైన్స్ ఉండాలి. వాళ్ళు మార్కెట్ డిజైన్స్ మళ్ళీ పంపించారు, డిజైన్స్కి ఆధారాలు పెట్టింది. వాళ్ళ పద్ధతి పారదర్శకంగా లేదు. వాళ్ళు ఏదైతే కొన్ని విషయాలు చెప్తా ఉన్నారో అది భూమిని వదిలి గాల్లో సాము చేసినట్టు కనపడతా ఉంది. అది మానుకుని అనేక విషయాలండి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్లో వాళ్ళు ఈ పైన నందిగామ యువతల కెమికల్ హబ్ పెడతా ఉన్నారు. వారికి టెక్నికల్గా మాకు ప్రొఫెసర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. కింద అంతర్వాహిని ఎండిపోతే భూమిలో కనుక కెమికల్స్ కనుక వెళితే కనుక ఆ అంతర్వాహిని విజయవాడ, గుడివాడ మొత్తం ఇటు పెడన ఈ భూమిలో ఉండే కాలుష్యం అంతా భయంకరంగా వస్తుంది. మనం పొల్యూషన్ కంట్రోల్ అంతా మీరు చెప్పేది జగ్గైపేట దగ్గర పెడతా ఉన్నారు. జగ్గైపేట దగ్గర ఇంకో సర్వీస్ కేంద్రం పెట్టి ఆ ప్రాంతాన్ని డబ్బులు చేయండి. కానీ ఈ సరైన విధానంగా అంతర్వాహిని కృష్ణానది కాదు, కృష్ణానది కింద అంతర్వాహిని ప్రవహిస్తూ ఉన్నాయి. జియో శాటిలైట్ మ్యాప్స్, జియో ప్రొఫెసర్ చెప్పేది VBC వాళ్ళదే నేనే మాట్లాడినండి, సునీల్ చౌదరి గారిదా లేదా ఇంకోవడదని కాదండి, కొన్ని వేరే ఉన్నాయి ఆ సంస్థలో. నేను సరే వ్యక్తిగత ఆరోపణ పక్కన పెట్టి నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పర్సన్. ఎవరు పెట్టినా సరే అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ఎలా పెడతారండి? అక్కడ అంతర్వాహిని ఉన్నాయా? సైంటిఫిక్గా చూసుకున్నారా? ఇవాళ నా బాధ ఏంటంటే ఇవాళ భద్రాద్రి ప్రాంతం తెలంగాణ ప్రాంతం కట్టుకుంటుంది. దానికి ఎన్విరాన్మెంట్లో అది కృష్ణానది గోతల, కృష్ణానది కలుషితం అయిపోతుంది. దాని ఎన్విరాన్మెంట్లో నది దాడి అవతల ప్రాంతాల్లో ఇవాళ చేయలేదు మహానుభావాన్ని నేను ఎమ్మెల్యేలకి, స్థానిక నాయకులకి వెళ్ళి పర్సనల్ మొత్తుకున్నాను. మన దగ్గర కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీ చేయాలి, ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. అంటే పక్క రాష్ట్రం ఇక్కడ కంచిచర్ల యువతలకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం ఒక కెమికల్ రసాయన పరిశ్రమ పెడితే తెలంగాణలో సర్వే చేయాల్సిన అవసరం లేదండి. ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమని చెప్పాలి? నేను కనీసం ఒక అడ్వైస్ తీసుకోవడానికి కూడా సిద్ధపట్టలేదు. మా అడ్వైజులు కదా, మిగతా వాళ్ళ అడ్వైజ్ అఖిలపక్ష కమిటీ వేయట్లేదు, ఏకపక్షంగా వెళ్తుంది. ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వంలో? ఎలా వీళ్ళకి వినిపించాలి? నేను వెళ్ళి కాగితాలు తీసుకొచ్చాను. ఇంకో విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తు ఉంది, అద్భుతమైన గుర్తు. 1953లో పెద్దలు పెట్టారు. 2000 సంవత్సరాల నాడు విదుకుడు అనే చర్మకారుడు నాగోపాధ్యాయ కొడుకు, అతని కొడుకు చర్మం మీద చిత్రీకరించిన అద్భుతమైనది పూర్ణకొమ్ము. రైతు వారి ఒక ధాన్యం దాచుకునే కొమ్ము. మన తెలంగాణకి, ఆంధ్రాకి అప్పుడు ఉమ్మడిగా మొన్నటి వరకు కూడా అదే పూర్ణకొమ్ము ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర చిహ్నం, అధికారిక చిహ్నం. 4 సింహాల గుర్తు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం, అలాగా చంద్రబాబు నాయుడు గారు వెనకమాల గుర్తు వేసుకునండి, కొబ్బరికాయ చెప్పేసి కాల్స్యం వేసుకుని ఇదే గుర్తు అని చెప్పి అన్నింటిలో మొదలుపెట్టారు. ఆ రాష్ట్ర అధికారికంగా కూడా అదే ఉంది. ఇదేంటండి దొంగ గుర్తు వేసుకు తిరుగుతారని చెప్పి నేను కాగితాలు రాస్తే పక్కన అడ్వైజర్ గారు ఇంకొకళ్ళు ఏదో 8 గుర్తులు ఉన్నాయని వేశాను. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే గుర్తుంటుంది. 4 సింహాల బదులు 3 కుక్కలు గుర్తు పెట్టుకుంటే మోడీ గారిని ఒప్పుకుంటారా? 6 నెలల పాటు అది రాస్తే ఆఖరి నోటీస్ పంపించాను. సెక్రటరియట్లోకి వెళ్ళి చెప్పాం. మేము గౌరవ స్పీకర్ గారు చెక్కపాణి గారిని, స్పీకర్ గారిని కలిస్తే వాళ్ళు వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి స్పందించారా? 5 నెలల పాటు వేసుకుని ఆఖరి నోటీస్ పంపిస్తే కానీ మార్చుకోలేదు. ఎందుకని? రాష్ట్ర ప్రభుత్వం నేను అనేది నా సంగతి పక్కన పెట్టండి, అనేక మంది నిపుణులు అన్నారు కదా, ఎందుకని అడ్వైస్ తీసుకోరు? జగన్ గారి మీద కోపం, మిగతా పార్టీలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ లేదనుకున్న పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ మీద నాకు కూడా కోపం ఉంది, వాళ్ళు చేసిన ఘోరమైన విధానం ద్వారా. కానీ పార్లమెంట్లో సభ్యులు ఉన్నారు కదా. అఖిలపక్షం కమ్యూనిస్ట్ పార్టీలకు ఎంత శాతం వచ్చింది? 1%,
వాళ్ళు చూస్తారు కదా. కమ్యూనిస్ట్ పార్టీలో కొన్ని ఉద్యమాలు చేయవచ్చండి, కొన్ని ఇష్టపడి మీరు చెప్పేది ఏంటి? తెలుగుదేశం ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా నేను. మీరు పార్టీ అంటున్నారు, పార్టీ ఏ ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి సలహాలు సూచనలు అంటే మీ బోటి వాళ్ళ సలహాలు నాది వదిలిపెట్టండి, మిగతా వాళ్ళకన్నా నా మీద కోపం ఉండొచ్చు వాళ్ళకి, నాకేం బాధ లేదు. ఏకపక్షంగా వెళ్ళిపోతుంది అనేది మీ ఆరోపణ. వాస్తవం కదా. నా ఆరోపణ ఏంటి? చెప్పమనండి. ఒక్క అఖిల పక్షం నిర్వహించారా? ఒక్క అఖిల పక్షం మీరు దీని మీద ఏంటి, వాట్ ఈస్ ద వే అవుట్ అంటే సాధారణంగా ఏంటంటే ఒక స్థాయి వరకు తీసుకెళ్తారు, ఒక లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్తారు. అంటే మీరు న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ అవుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ కంపెనీలకు సంబంధించి స్విస్యాలజీ కొన్ని సంస్థలు కోర్టుకు వెళ్ళి న్యాయస్థానాలను అప్రోచ్ అయినాయి. మీరు కూడా అట్లాగే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మీద కేసులు వేశారా? నేను నీటిపారుదల విషయాల మీద అలాగే ఇంత మీద కేసులు వేయడం జరిగింది. కానీ అమరావతిని అడ్డుకునేటట్టు మాత్రం నేను ఆ చర్యలు చేయలేనండి. ఒక బాధగా మాకు ఒక రాజధాని కావాలనే ఆకాంక్ష మాలో బలంగా ఉంది. కాకపోతే అధికార వికేంద్రీకరణ రాజధాని అనంతపురంలో కూడా అంటే కొన్ని సవరణలు చేసుకోమని మీరు నేను మిగతా వాళ్ళ అడ్డంగా దాన్ని వ్యతిరేకించి దాన్ని కోర్టులో కేసి అడ్డుకుంటాం. లేదంటే మేధా పాట్కర్ గారిని తీసుకొచ్చి దేశానికి ఆహార భద్రత ఎవరండి వాళ్ళు మాట్లాడింది? దేశానికి ఆహార భద్రత రమ్మనండి వాళ్ళు, నేను చూపిస్తాను. ఈ రాష్ట్రంలో 2012 అనుకుంటా 2 కోట్ల టన్నుల లక్షల ఆహార ధాన్యాలు పండి, అక్కడ పండే ఆహార ధాన్యాలు ఎంతండి? పూల తోటలో తర్వాత అరటి అయిన ఉండొచ్చు కొంత, కానీ ఆహార ధాన్యాలు ఎంతండి? పట్టుమని ఒక 1% లేదండి. దానివల్ల దేశానికి ఆహార భద్రత వస్తుందా? ఏ స్టడీ చేశారు వీళ్ళు? పత్తి పొగాకు వేసుకుంటారు, అనేక ప్రాంతాలు ఆహార భద్రత వస్తుందా? పంట పొలాల విషయంలో అక్కడ రైతులకు అన్యాయం, ఏది 3 పంటలో పండే అనుకోండి, లేదంటే బహుళ పంటలు పండే దాంట్లో కొంత అన్యాయం జరిగింది అక్కడ. అది చాలా ఆ కృష్ణానది పక్కన ఉన్నది, ఎత్తిపోతల ద్వారా వాడుకునేది, కొన్ని నీళ్ళు వచ్చేది తప్ప మిగతా అంతా మెట్ట నేల, బోరు కూడా పండిన నేల. వాళ్ళ రైతులకి అది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఇవాళ కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాల గురించి మీరు చెప్పారు. అన్ని పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు. అసలు దానికోసమే ఇవన్నీ పెట్టుకున్నారు, అవినీతి కోసమే. ఇప్పుడు 207 కోట్లు అనేది అటువంటిది ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఈ అడ్వర్టైజ్మెంట్లకి అన్ని 100 కోట్లు అవసరమండి. ఏదో మెట్లు వేసారు కొట్టుకుపోయారంటే అవినీతి అనుకుందాం. ఈ అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెడతాం ఏంటండి? నాకు అర్థంగా మునగాల రాష్ట్రంలో ప్రజలందరూ వచ్చి మునగకపోతే అయిపోద్దా?